వెల్కమ్ టు TR9 TV స్పెషల్ న్యూస్. నేను నీరజ. జగిత్యాల గడ్డపై గులాబీ దళపతి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రసంగం ఉప్పెనలా సాగింది. చాలా కాలం తర్వాత కేసీఆర్ బహిరంగ సభలో మాట్లాడుతుండటంతో అశేష జనవాహిని తరలివచ్చింది. ప్రస్తుతం తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ సర్కారుకు ప్రతిపక్ష బీఆర్ఎస్ కు మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరిన వేళ కేసీఆర్ సభ రాజకీయ వర్గాల్లో పెను సంచలనం సృష్టించింది. తనదైన శైలిలో ప్రాసలు జాతీయాలు జోడిస్తూ కేసీఆర్ చేసిన ప్రసంగం సభా ప్రాంగణాన్ని ఉర్రూతలూగించింది. శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. తెలంగాణ రాష్ట్రంలోని జగిత్యాలలో రాజకీయ వేడి రాజుకున్న తరుణంలో కేసీఆర్ పదునైన వ్యాఖ్యలు శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపాయి. జగిత్యాలలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభ ఒక సభలా కాకుండా ఉత్తర తెలంగాణ రాజకీయాల్లో ఒక కీలక మలుపుగా మారింది. సభ ప్రారంభంలో కేసీఆర్ మైకు పట్టుకోగానే జనం కేరింతలు నినాదాలతో మైదానం మార్మోగిపోయింది. ఈ వేదికగా సీనియర్ నేత జీవన్ రెడ్డి తన అనుచరులతో కలిసి బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోవడం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. కేసీఆర్ స్వయంగా జీవన్ రెడ్డికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానిస్తూ ఆయనను వెంటనే బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమిస్తున్నట్లు ప్రకటించారు. జీవన్ రెడ్డికి నాకు 40 ఏళ్ల స్నేహం ఉంది. రాజకీయాలు వేరైనా మేము ఒకరినొకరు గౌరవించుకున్నాం. ఆయన గుండె ధైర్యం ఉన్నోడు. తెలంగాణ ప్రయోజనాల కోసమే నేడు నా వెనుక నడిచేందుకు సిద్ధమయ్యారని కేసీఆర్ భావోద్వేగంగా పేర్కొన్నారు. జీవన్ రెడ్డికి జగిత్యాల బాధ్యతలే కాకుండా పాత కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాదు జిల్లాల బాధ్యతలను కూడా అప్పగిస్తున్నట్లు కేసీఆర్ స్పష్టం చేశారు. ప్రసంగంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఉద్దేశించి కేసీఆర్ పరోక్షంగా విమర్శన అస్త్రాలు సంధించారు. పాలనలో అనుభవం లేకపోతే ప్రజలు ఇలా ఇబ్బంది పడతారో వివరించారు. సంక్షేమ పథకాల అమలుపై తనదైన శైలిలో విశ్లేషణ చేశారు. జీవన్ రెడ్డి ఎమ్మెల్యేగా ఓడిపోయిన ప్రజలు ఆయనను ఎమ్మెల్సీగా గెలిపించారు. ఆయనకు పదవులు కొత్త కాదు. మేమిద్దరం అన్నదమ్ముల్లా కలిసి తెలంగాణ అభివృద్ధి కోసం పనిచేస్తామని కేసీఆర్ భరోసానిచ్చారు. కేసీఆర్ పునరాగమనంతో తెలంగాణ రాజకీయాల్లో మునుపటి జోష్ కనిపిస్తోంది. ఈ సభతో బీఆర్ఎస్ శ్రేణులు ఎన్నికల సమరానికి సిద్ధమనే సంకేతాలను పంపారు. పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్ర చికిత్సతో పాటు COVID-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్. పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.